మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, బాగున్నారా? యా సూపర్. సార్, నిమ్మకాయల గురించి మాకు బాగా తెలుసు. అందులో ఉన్న రసము మంచి ఏదైనా ఒక ఇంగ్రీడియంట్కి అంటే ప్రతిదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వంటింట్లో అన్నిటికి కూడా లెమన్ రైస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం మేమైతే. కానీ ఆ రసం పక్కన పెట్టి నవీన్, ఈ తొక్కలు నాకు కావాలి, సో ఈ నిమ్మ తొక్కలతోనే మనము ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు అన్నారు. అదేవిధంగా వాటర్. అవును. సో అసలు ఈ తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. అవును. దీంతో ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వచ్చు సార్? అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా నిమ్మకాయలతో అంటే నిమ్మకాయ జ్యూస్తో రైట్, సాధారణంగా ప్రతి వాళ్ళ ఇంట్లో కిచెన్లో ఖచ్చితంగా నిమ్మకాయలు ఉంటాయి. ఓకే, సో ఈ నిమ్మకాయల్ని మనం డిఫరెంట్ ప్రాసెస్లో వాడుతుంటాం. నిమ్మకాయ జ్యూస్ని కానీ, నిమ్మకాయ పులిహోర అని కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ చేస్తుంటాం. అయితే ఏ ప్రాసెస్లో అయినా కూడా మనం మీరు అన్నట్టుగా జ్యూస్ తీసుకొని తొక్కల్ని పారేస్తాం. ఈ తొక్కల్ని నిమ్మకాయలతో కాదు, తొక్కలతోనే మనము వెయిట్ లాస్ ప్రాసెస్ ఈజీగా చేయొచ్చు అనేది. ఏంటి సార్ ఇంతకు అందులో ఉన్న మహిమ ఏంటి అసలు? సో దీంట్లో ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ అంటే జ్యూస్లో కంటే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. అవి మనకి వెయిట్ కరగడానికి అంటే ఫ్యాట్ని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ప్రాసెస్ అంతా కూడా మీరు నీట్గా రాసుకోండి. రైట్, వీడియో చూసినప్పుడు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. మనకు కావాల్సిందల్లా పర్ డే 4 లెమన్, అంటే లెమన్ కాదు నిమ్మకాయ తొక్కలు. ఓకే, అంటే 4 అంటే 8 అండి, లేదా 8 పీసెస్ అవుతాయి. 8 pieces. అంటే ఫుల్గా ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ ఒక నిమ్మకాయ కట్ చేసాము, అలాగే ఇక్కడ 3 ఉన్నాయి. రైట్, సో టోటల్గా 4 లెమన్స్ అనమాట. రైట్, తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఈ 1.5 లీటర్ వాటర్. ఓకే, రైట్. సో ఇది 1 లీటర్, ఇంకా 1/2 లీటర్ మనం తీసుకుంటాము. సో టోటల్గా 1.5 లీటర్ వాటర్ తీసుకొని ఆ 1.5 లీటర్ వాటర్లో మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయని కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టండి. జ్యూస్ మ్యాక్సిమం మనం వాడము. ఈ 8 పీసెస్ మీరు అన్నట్టుగా ఆ 8 పీసెస్ని ఇలా వాటర్లో వేసేసేయండి. ఓకే, రైట్, ఇలా వాటర్లో వేసేసి రైట్. సో ఇప్పుడు వాటర్ తీసుకున్నాం. వాటర్లో నేను యాక్చువల్గా ఒకటి కట్ చేసేసాను, బట్ మీరు 1.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో 4 నిమ్మకాయలు కట్ చేసి జ్యూస్ తీసేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఈ 1.5 లీటర్ వాటర్లో వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయండి. ఓకే, ఎంతవరకు బాయిల్ చేయాలంటే 1.5 లీటర్ వాటర్ 1 లీటర్ వచ్చేందుకు బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత సన్న మంటలోనా అండి? సన్న ఫ్లేమ్లో చేసేసుకోవాలి. చేసేసుకొని దీన్ని తీసి ఒక జార్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇది మీరు చేయాల్సిన పని ఎర్లీ మార్నింగ్. వెరీ ఫస్ట్ యాక్టివిటీ మీరు ఇంట్లో అంటే మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్ మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. చేసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. మిగతా కార్యక్రమాలకు వెళ్ళాలి. అప్పుడు ఫస్ట్ మీరు బ్రష్ చేసుకుంటారు. బ్రష్ చేసేసుకొని రైట్, ఇది 250 ml వాటర్ గ్లాస్. ఓకే, రైట్. సో మీరు 1 లీటర్ చేస్తే 1 లీటర్ టోటల్గా 4 గ్లాస్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ గ్లాస్ని రైట్ వెరీ ఎంటీ స్టమక్లో అంటే బ్రష్ చేయగానే ఒక గ్లాస్ తాగేసేయండి. రైట్, తర్వాత మనకి 3 మీల్ ఉంటుంది కదా డేలో, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి 1/2 అవర్ ముందు రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8:30 బ్రేక్ఫాస్ట్ అనుకోండి, 8 o'clock మళ్ళీ ఒక గ్లాస్ తాగేసేయండి. రైట్, తర్వాత మధ్యాహ్నం లంచ్ 1 o'clock అనుకుందాం, 12:30కి మళ్ళీ ఒక గ్లాస్ తాగేసేయండి. నైట్ 7 o'clock డిన్నర్ అనుకుందాం, 1/2 అవర్ బిఫోర్ అంటే 6:30. రైట్, సో ప్రతిసారి ఇదేదైతే మీరు జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నారో ఈ జార్ని బాగా షేక్ చేయాలి. రైట్, ఈ తొక్కలు ఇలాగే ఉంచాలి, దీని నుంచి పారేయకూడదు. నైట్ వరకు అలాగే ఉంటాయి. మీరు వాటర్ మాత్రం తీసుకుంటారు, ఏమీ కలపొద్దు దాంట్లో. రైట్, జస్ట్ నిమ్మకాయ తొక్కలు, ఏమీ అక్కర్లేదు, సాల్ట్ రైట్, హనీ ఏమీ అక్కర్లేదు. రైట్, జస్ట్ ఆ వాటర్, బాయిల్ చేసిన వాటర్ తొక్కలు అందులోనే ఉంచేసి రైట్ ఆ వాటర్ ఈ గ్లాస్లో వేసుకోండి. గ్లాస్లో వేసుకొని ఫస్ట్ చెప్పాను కదా ఎంటీ స్టమక్లో రైట్ 1/2 లీటర్ వాటర్ వస్తుంది, అది తాగేసేయండి. రైట్, సో టోటల్గా మీకు 1 లీటర్లో 4 గ్లాస్ వస్తాయి. ఫస్ట్ గ్లాస్ వచ్చేసి ఎంటీ స్టమక్ బ్రష్ చేయగానే, సెకండ్ గ్లాస్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి 1/2 అవర్ ముందు, థర్డ్ గ్లాస్ వచ్చేసి లంచ్కి ముందు, ఫోర్త్ గ్లాస్ వచ్చేసి డిన్నర్కి ముందు. ఈ విధంగా 4 times తాగండి. మీరు చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఒక 1 month రైట్, 1 month డైలీ 4 times ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు అసలు ఏమీ ఖర్చు లేదు. సో ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం, మీరు జ్యూస్ తీసి పక్కన పెట్టారు కదా, సో ఈ జ్యూస్లోంచి ఒక 2 teaspoon రైట్, ఒక 2 teaspoon జ్యూస్ ఈ జగ్లో వేసేసుకోండి. ఓకే, బాయిల్ చేసిన తర్వాత రైట్ టోటల్ వాటర్లో వేసేసుకోండి. వేసేస్తే అది ఆటోమేటిక్గా కలిసిపోతుంది. జగ్లో వేసేసి ఈ జగ్ని
1.5 లీటర్ వాటర్ని 1/2 లీటర్ చేసేసుకోవాలి. ఓకే. Right. ఓకే. సో 1 గ్లాస్ అంటే 1 లీటర్లో మీకు టోటల్గా 4 గ్లాస్ వస్తాయి. సో 1 గ్లాస్ హ్యాపీగా తాగేసేయండి. 30 డేస్ నేను చెప్తున్నాను కదా, మీరు 30 డేస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎవ్రీడే చేయండి. మంచి ఫ్యాట్ లాస్ అవుతుంది, ప్లస్ మీ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మంచి ఆకలి వేస్తుంది మీకు. ఓకే. రైట్, మన తెలుగులో అంటాం కదా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అంటాం కదా, నకనకలాడే ఆకలి అంటుండే కదా. ఓకే. మరి అలాంటి- ఆకలి అయితే లావు అవుతాం కదా సార్. అంటే ఇక్కడ ఆకలి 2 రకాలండి. మీకు నిజంగా పొట్టలో ఫుడ్ ఏమీ లేకుండా వేసే ఆకలి ఒకటి. అవును, అవును. రెండోది ఏంటంటే అక్కడ టేబుల్ పైన మీకు నచ్చిన బిర్యానీ ఉందనుకోండి, తినడం ఒకటి. మీకు టెంప్టింగ్ వస్తుంది, అది వేరు. అలా తింటే మీకు ఫ్యాట్ వస్తుంది. ఓకే. But మనకి ఇక్కడ ఇక్కడ పూర్తి ఖాళీ అయిన ఖాళీ తర్వాత అయిన మాత్రమే తినాలి. ఎగ్జాక్ట్లీ, Yes. ఎగ్జాక్ట్లీ. రైట్. సో అంటే ఆ డైజెషన్ అక్కడ పేరుకుపోయిందంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి తిన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అదంతా అక్యుములేట్ అయి ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ అంతా కూడా కొవ్వు ఎలా అంటే జస్ట్ వెన్న కరిగిపోయినట్టుగా ఇప్పుడు కరిగిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు Yeah. కొద్దిమంది మనం చూస్తూ ఉంటాం, గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్, అంటే మీరేమో తొక్కలు అంటా ఉన్నారు, అవును. కానీ వాళ్ళు లెమన్ మెండుకొనేసేసి హనీ వేసుకొని తీసుకుంటా ఉంటారు. అదైనా కూడా ఒకటేనా సార్? అది వేరు, అది ఫాస్టింగ్ మెథడ్. ఓకే. ఓకే. అది ఫాస్టింగ్ మెథడ్, ఇది ఎంటైర్లీ డిఫరెంట్ మెథడ్. ఇది different. రైట్. అంటే ఇక్కడ మళ్ళీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సైంటిఫిక్గా వెయిట్ లాస్ అవ్వాలి. Yes, అసలు మీ yes. పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడున్నా చూసుకోవాలి. వెయిట్ పెరగడం అనేది 2 రకాలు జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఫుడ్ ఎక్కువై పెరగడం ఒకటి. ఓకే. రెండోది ఏంటంటే ఈ టెన్షన్, స్ట్రెస్, థాట్స్, దానివల్ల ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, తద్వారా డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. Yes, yes, yes. అలా ఫ్యాట్ పెరిగారా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. రైట్, ఎలా పెరిగారు, ఎందుకు పెరిగారు అనే రీజన్స్ని మీరు కనుక ఆలోచించుకొని తద్వారా మీరు కనుక స్టార్ట్ చేసినట్టయితే హెల్దీ వెయిట్ లాస్ అనేది అవుతుంది. Yes, yes. రైట్. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ వెయిట్ లాస్ గురించి మీకు సెషన్స్ లో పార్టిసిపేట్ చేశారనుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే, అవును. అంటే ముందు వాళ్ళ బిఎంఐ ఏంటి అనేది చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ డైట్ అనేది సజెస్ట్ చేస్తారండి? బిఎంఐ కాదు, ఫస్ట్ వాళ్ళ హిస్టరీ చెక్ చేస్తాం. హిస్టరీ. ఎందుకు జరిగింది అంటే ఆ పర్సన్ యొక్క ప్రొఫెషన్ ఏంటి, డైలీ లైఫ్ రొటీన్ ఏంటి, ఓకే. రైట్, ఇదంతా అనలైజ్ చేస్తాం అన్నమాట. అనలైజ్ చేసిన తర్వాత విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద బేసిక్ రీజన్, రూట్ కాజ్ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట. ఆ రూట్ కాజ్ మనకు తెలిసిన తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటాం. ఓకే. సో ఇంతే కాకుండా కొంతమందికి ఏంటంటే వెయిట్ పెరగడానికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అవును, అవును. సో అలాంటి వాళ్ళకి మనం మంత్లీ 3 days అక్కడ ఆఫ్లైన్ సెషన్స్ చేస్తాం. Yes, yes. అక్కడ ఇన్ హౌస్ లో ఉంచుకొని మొత్తం స్టమక్ అంతా క్లీన్ చేస్తాం అన్నమాట. ఓకే. కంప్లీట్ క్లీన్. అంటే ఇప్పుడు ఈ ప్లెయిన్ వాటర్ ఏదైతే ఉందో, మీరు ఎలాంటి వాటర్ మీరు తాగుతున్నారో సేమ్ ప్లెయిన్ వాటర్ యానస్ నుంచి బయటకు వస్తుంది. ఓకే. ఎలా అయితే మీరు వెహికల్ సర్వీసింగ్ చేస్తారో అవును. అట్లా టోటల్ బాడీ సర్వీసింగ్ చేస్తాం అన్నమాట. సో Nice. మంత్లీ 3 days ఉంటుందండి. లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే ఇన్ హౌస్ లో అక్కడ మా ఆశ్రమంలో ఉండాల్సి వస్తుంది. ఓకే. దానికి చాలా లిమిటెడ్ స్పాట్స్ ఉంటాయి, మీరు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎంతవరకు వెయిట్ మనం లాస్ అవ్వచ్చు సార్? అదే అంటే మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. చాలా మంది ఎందుకంటే ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, నెల రోజుల్లో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా అంటున్నారు. అవును. అంత బాగానే ఉంది. ఇప్పుడు ఒక 100 kgs 200 kgs వాళ్ళు ఉంటారు, ఒక 120 ఉంటారు అనుకోండి. సరే నేను మంచిగా స్లిమ్ అయిపోవచ్చేమో, నెల రోజులు అన్నారు, 50% తీసుకొస్తారేమో ఓం ప్రకాష్ గారు, 120 నుంచి 60కి రావచ్చు అనుకుంటారు కదా. సో హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలకి ఎన్ని కేజీలు తగ్గచ్చండి? యా, ఐడియల్గా హెల్దీ వెయిట్ లాస్ అనేది చెప్పుకుంటే వీక్లీ 1 kg మాత్రమే తగ్గాలి. వీక్లీ 1. వీక్లీ 1 kg. అంటే జనాలకి ఆవేశం ఎక్కువై చాలా తొందరగా ఏదో పొడి చేద్దాం, కుమ్మేద్దాం అని చెప్పి చేసేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు, ఎందుకంటే బాడీ టాలరేట్ చేయదు. రైట్. సో ఐడియల్గా వీక్లీ 1 kg తగ్గాలి అంటే మంత్లీ 4 kgs తగ్గాలి. ఓకే. సో ఇదే కాకుండా అంటే మనం వాళ్ళని అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, డైట్లో చేంజ్ చేయాలా లేదా వాళ్ళకి యోగాసనాస్ చేయించాలా, ఇవన్నీ చూసి మనం అన్నీ ప్రొవైడ్ చేస్తాం. డైట్ ప్రొవైడ్ చేస్తాం, యోగాసనాస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం వాళ్ళకి ఇస్తుంటాం అన్నమాట. సరే సరే, ఇప్పుడు మీ వీడియో చూసాము, మేము ఈ డైట్ అనేది లేదంటే యోగా అనేది మేము చేయము, మీరు ఈ వాటర్ తాగితే తగ్గుతుంది అన్నారు. మరి ఓన్లీ ఈ వాటర్ తాగి మేము తగ్గచ్చా? అంటే అదే మీకు వెయిట్ ఎంత ఉంది అంటే మీరు బిఎంఐ కంటే ఎంత ఎక్సెస్ ఉన్నారు, ఓకే, ప్లస్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ ఎగ్జిస్టింగ్ డైట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రైట్. అంటే ఇది మనం ఒక టిప్ మనం వీళ్ళకి ఇస్తున్నాం మన వ్యూవర్స్. సపోర్ట్. సపోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.